హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ సెవెన్. ఈరోజు మనం చికెన్ చుక్క చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండే ఒక సింపుల్ చికెన్ ఫ్రై. ఇది కొంచెం ఫ్రైగా చేసుకోవచ్చు, సెమీ గ్రేవీగా చేసుకోవచ్చు, ఇంకా రోస్ట్ లాగా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది చపాతీ, అన్నానికి, అన్నిటికీ. ఎలా చేయాలో చూద్దాం. నేను 1/2 కేజీ చికెన్ క్లీన్ చేసి కడిగి పెట్టాను. విత్ బోన్స్ తీసుకోవచ్చు, బోన్లెస్ తీసుకోవచ్చు. ఇది ఎక్కువ బోన్స్ ఏం లేదు, కొంచెం లైట్గా ఉంది. దాంట్లోకి ఒక హాఫ్ లెమన్ పిండుకోవచ్చు, లేకపోతే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే 1 టొమాటో వేసుకోవచ్చు, ఏదైనా ఒకటి. ఇప్పుడు ఒక 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, 1½ స్పూను చిల్లీ పౌడర్, ఒక 1 టీ స్పూన్ దాకా ఉప్పు, అంటే దానికి కావాల్సిన ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ మసాలాలు కూడా దీనికి ఏం అవసరం లేదు. 2-3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇవి అన్నీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్స్ చేస్తారు కావాలంటే, లేకపోతే ఇలాగే మిక్స్ చేసినా సరిపోతుంది. ఇవి కర్రీ చేసేటప్పుడు అన్నీ ఆయిల్ ఎక్కువ అయిపోతుంది కదా అని నేను ఆయిల్ వేయలేదు. ఇది ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్సే. ఒక బౌల్ ఉండింది, అది వేసాను. ఆనియన్ ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. ఇది కూడా వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టాలి. ఆ ఆనియన్ ఫ్లేవర్ అవన్నీ చికెన్కి బాగా పడుతుంది. ఇదేంటంటే కొంచెం జీలకర్ర పౌడర్ నేను ఒక 1/2 స్పూన్ దాకే వేసాను. ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ అందరికీ అంత ఇష్టం ఉండదు, అందుకని నేను తక్కువ వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసి ఇది ఒక అరగంట దాకా పక్కన పెట్టుకోవాలి, ఉప్పు కారం అంతా బాగా పట్టేదాకా. ఇప్పుడు నేను చిన్న సైజు 3 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్దవి అయితే 1 చాలు. ఇలా కట్ చేసి ఇలా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఫ్రై చేయబోతున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని ఇది స్టవ్ మీద పెట్టాను. నేను కొబ్బరి నూనె వాడుతున్నాను. కొంచెం ఆయిల్ ఇలా ఉంది, దీనిలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ను, ఈ ఫ్రైడ్ ఆనియన్ని నేను ఇంకొక పెద్ద కడాయిలోకి వేసాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా క్రష్ చేస్తే కొంచెం క్రష్ అయిపోతుంది. ఆ ఆయిల్ కూడా, మన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా దీనికి వాడుతున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా లేదు. ఇప్పుడు ఈ చికెన్ని దీనిలో వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పెట్టండి. అప్పుడు చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చిద్ది, అలాగే ఆ వాటర్లో ఉండి చికెన్ ఉడికిద్ది. అలాగే మనం 1 స్పూన్ కూడా వాటర్ అస్సలు వేయొద్దు, వేస్తే ఈ టేస్ట్ అంత రాదు. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసిన ఆ వాసన అన్నీ చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కూడా అయిన తర్వాత చికెన్ ఇలా ఉంది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, కొంచెం గ్రేవీగా ఉంది. ఇలాగే కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే అయినా తినొచ్చు, కానీ ఇంకా కొంచెం వాటర్ అంతా తగ్గిపోయి ఇప్పుడు కొంచెం ఫ్రై లాగా వచ్చింది. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కంటిన్యూగా మిక్స్ చేయకూడదు, అలా కలిపి లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఇదిగో చూడండి ఇలా అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా చల్లేసి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి మంచి గ్రేవీ ఉందంటే గ్రేవీ ఉంది, కానీ చికెన్ మంచిగా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ చికెన్ కర్రీకి టేస్ట్ లాగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాం కాబట్టి అసలు ఎంత మంచి ఫ్లేవర్ అంటే చెప్పలేము. ఇలాగే అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరెంజ్ కంటిన్యూస్. బై.